పవన్ సార్ను అసెంబ్లీ గేట్ కూడా దాకనియమన్నారు పంకపాటోళ్ళు ఎలక్షన్ల ముంగట. గేటు దాకుడు కాదు, గేటు బద్దలు కొట్టుకునే పోతాడు అని మస్తు నమ్మికగా చెప్పి టికెట్ త్యాగం చేసి మరి పవన్ సార్ గెలుపుల భాగమైండు పిఠాపురం వర్మసారు. పవన్ సార్ కూడా వర్మసారు బాగా కష్టపడ్డాడనే చెప్పిండు శానమల్కల. అయితే మరి ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ వీళ్ళిద్దరు నడుమ పంచాదులు అయినాయా ఏంది అని అనుమానాలు వస్తున్నాయి. మరి గట్ల ఎందుకు అరుచుకున్నదాం నడువురి. నేను స్థానికుణ్ణి, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాణ్ణి, నిరంతరం ప్రజల్లో ఉండేవాణ్ణి. నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. అని చేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది ముచ్చట. పిఠాపురంలా లోకల్ నాన్ లోకల్ పంచాది గట్టిగానే అవుతున్నట్టున్నది. నేను పిఠాపురంలోనే ఉట్టి పెరిగినోన్ని, నేను లోకల్ నడిమిట్లా ఎవ్వలో వచ్చి నా హవా తగ్గిత్తా అంటే ఎట్లయితది అని అంటున్నాడంటే ఈ ముచ్చట ఖచ్చితంగా పవన్ సార్ గురించే అన్నాడు అని టాక్ నడుస్తున్నది బయట. పవన్ సార్ కోసమే వర్మ సారు టికెట్ త్యాగం చేసిండు కదా మొన్నటి ఎలక్షన్లా. ఇక పవన్ సార్ గెలిచి గాడ ఇల్లు కూడా తీసుకున్నాడు అంటే పిఠాపురంను పవన్ సారు పర్మనెంట్ నియోజకవర్గం చేసుకున్నాడు అన్నట్టు. ఇక నాగబాబు సారేమో పిఠాపురంలో జనసేన బాధ్యతలను చూసుకుంటున్నాడు. ఇట్లా పిఠాపురంలో జనసేన జెండానే ఎగురుతున్నది. చంద్రబాబు సారు వర్మ సారుకే ఏ పదవి ఇయ్యలేదు, గందుకే గిట్ల లేని పంచాయతీలు అవుతున్నట్టున్నాయి. గందుకే వర్మ సారు గిట్ల మాట్లాడినట్టున్నాడు. మరి ముంగట గిలాసా సైకిల్ పార్టీల నడుమ ఈ పిఠాపురంలో ఇంకెన్ని పంచాయతీలు అయితాయో అని అంటున్నారు వర్మ సారు మాటలిన్న పబ్లిక్. నేను స్థానికుణ్ణి, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాణ్ణి, నిరంతరం ప్రజల్లో ఉండేవాణ్ణి. నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. అని చేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు.